ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతిలో ఓటు అడిగే హక్కు కమ్యూనిస్టులకే ఉంది. నగరంలో రౌడీయిజాన్ని రూపుమాపింది. 24 కాలనీలను నిర్మించి వేలాది మందికి ఆశ్రయం కల్పించింది కమ్యూనిస్టులే. తిరుపతిలో వీధి రౌడీలను, గూండాలను తరిమికొట్టి ప్రశాంత వాతావరణం కల్పించడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని సిపిఎం నేత కె మురళి పేర్కొన్నారు. ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రైతు బజార్, రాయల్ నగర్, సీతమ్మ నగర్, ఎంఆర్పల్లి కాలనీల్లో సిపిఐ అభ్యర్థి మురళి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింట ప్రచారం గావించారు. కామ్రేడ్ మురళి గారు గత 30 కోర్సు నెరవేర్చడానికి ఖచ్చితంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలని ఇండియా కూటమిగా ఏర్పడి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఓటరు చైతన్యవంతంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కంకి కొడవల గుర్తుకే, కంకి కొడవల గుర్తుకే, కంకి కొడవల గుర్తుకే, కంకి కొడవల గుర్తుకే, కంకి కొడవల గుర్తుకే గెలిపించండి ఇండియా కుటుంబ అభ్యర్థి పి మురళి గారిని, గెలిపించండి ఇండియా కుటుంబ అభ్యర్థి పి మురళి గారిని. కరపతి నానా మురళనా ముందుకు రానా. ఒక్క నిమిషం అన్నా, మురళనా కాగితం మీద అన్నా ముందుకు రానా.